తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అల్లుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు సార్. ఎన్టీఆర్కు భారతరత్న ఖచ్చితంగా సాధించి తీరుతాము, ఇది తెలుగువారి చిరకాల వాంఛ. ఒకసారి పైకి ప్లీజ్. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వారి 30వ వర్ధంతి సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి సార్, ఎన్టీఆర్ జయంతి లేకపోతే వర్ధంతి ఖచ్చితంగా ఈ ప్రస్తావన భారతరత్న ప్రస్తావన వస్తుంది సార్. వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే గట్టిగా అనుకుంటే కనుక ఎప్పుడో భారతరత్న వచ్చేది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు సార్ ప్రయత్నం చేయలేదు? అసలు ఎన్టీఆర్ భారత్ను ఆపింది ఎవరు? అట్లీస్ట్ మీరు అన్నట్లు 2 సందర్భాల్లో అయితే గ్యారంటీ. ఒకటి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు, అసలు దేవగౌడ, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్. ఎవరు ఆపారు ఆయనకు భారత్ ఇవ్వటానికి? సో కాంగ్రెస్ ఇతర పార్టీలు, ఈ దేవగౌడ కావచ్చు, వాళ్ళందరూ ఆ మాట వాళ్ళ భారత్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు అడిగితే కాదనులు ఎవరు? అప్పుడు ఒకవేళ పోనీ సంకీర్ణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం అనే ఒక కారణం చెప్పచ్చు. ఆ కారణం నిజమని అంటలేను. ఇక ఎన్డీఏ 1 ప్రభుత్వం అవుతుంది, వాజ్పేయి ప్రభుత్వం. దానికైతే తెలుగుదేశం మద్దతు వల్లనే ఆ ప్రభుత్వం ఏర్పడింది. అందరూ తెలుసు కదా. తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే వాజ్పేయి ప్రభుత్వమే పతనం అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి అందరికీ తెలుసు, ఆయన రాజకీయ రాగద్వేషాలు లేని ఒక ఋషి, రాజకీయాల్లో ఋషి లాంటి నాయకుడు. సో ఆయన సిద్ధాంతాలు అంగీకరించిన వాళ్ళు కూడా వాజ్పేయి అంటే అపారమైన గౌరవం. ఎందుకంటే ఇది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అందువల్ల రాజకీయాల్లో ఒక ఋషి స్వభావం కలిగిన నాయకుడు వాజ్పేయి. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా. వాజ్పేయి లాంటి వారు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇస్తానంటే వద్దంటడా? సో దాని అభ్యంతరం చెప్తాడా? ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోనీ ఫస్ట్ టర్మ్లో 2014 ఆ టైంలో అంటే చంద్రబాబు నాయుడు మద్దతుతో బీజేపీ లేదు. అందువల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది కనుక ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వమంటే మోడీ ఇవ్వడు అనుకుందాం. ఇప్పుడైతే అవకాశమే లేదు కదా. ఇప్పుడైతే అసలు తెలుగుదేశం పార్టీ మద్దతు పైనే కీలకం కదా. బీజేపీకి అసలు సొంతగా మెజారిటీ లేదు కదా. ఇప్పుడు 543 సీట్స్ ఉన్న లోక్సభలో 272 సీట్స్ ఉంటే అధికారం. బీజేపీకి ఉన్న సీట్లే 240 కదా. అంటే బీజేపీకి మెజారిటీ లేని సమయంలో, తెలుగుదేశం మద్దతే కీలకమైన సమయంలో, జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు కనుక ఇవాళ నిర్ణయం తీసుకుంటే నేను బీజేపీకి మద్దతు ఇవ్వనని, నెక్స్ట్ మూమెంట్ బయటకు వెళ్ళేవారు నితీష్ కుమార్. డిస్ప్యూటే లేదు. నితీష్ కుమార్ ఈజ్ రెడీ టు మూవ్ అవుట్. ఎందుకంటే ఇప్పటికి 5 సార్లు అటు ఇటు తిరిగి వచ్చాడు. ఆయనకేమున్న తేడా? చంద్రబాబు నాయుడు నిర్ణయం పైన ఆధారపడుతుంది. అంటే మోడీ ప్రభుత్వం ఇవాళ నిలబడటానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. మరి ఎన్టీ రామారావు భారతరత్న చంద్రబాబు నాయుడు అడిగితే మోడీ ఒప్పుకోడా? మోడీ ఒప్పుకోకపోతే పోరాటం చేయండి మోడీ పైన. సో మీరు హెచ్చరించండి, మీరు కనుక ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సహించాం, భరించాం, నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వకపోతే మేము ఉండము అనొచ్చు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రిగా ఉండటానికి కూడా కారణం ఎన్టీ రామారావు అని పరోక్షంగా చెప్పాడు. ఎన్టీ రామారావు యాంటీ కాంగ్రెస్ యూనిటీ తేవడం వల్లనే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నాడు. అంటే నరేంద్ర మోడీకి ఏం చెప్తున్నాడు? నువ్వు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కావటానికి కూడా ఎన్టీ రామారావు వేసినటువంటి విత్తనాలే అని చెప్తున్నాడు. నిజమే కదా అది. ఎందుకంటే ఎన్టీ రామారావు సీఎం అయినాక విజయవాడలో అపోజిషన్ కాంక్లేవ్ పెట్టి నీకు మద్దతు ఇచ్చారు కదా. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు
అసలు అనూహ్యమైన రీతిలో విపి సింగ్ ప్రభుత్వానికి ఒకవైపు నుంచి లెఫ్ట్, మరోవైపు నుంచి రైట్, కమ్యూనిస్టులు, బీజేపీ ఇద్దరు మద్దతు ఇచ్చారు కదా. ఇదంతా హిస్టరీ కదా. ఎన్టీ రామారావే కదా అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్. అందువల్ల ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోతే మేము మీ ఎన్డీఏలో ఉండమని చెప్పండి. ఇవరా నరేంద్ర మోడీ సంగతి మనకు తెలుసు కదా, ఎంతమందికి ఇచ్చాడు రాజకీయాల కొరకు. బీహార్లో మీకు జేడీయూను నిలబెట్టుకోవటానికి కర్పూరి ఠాకూర్, నితీష్ కుమార్ రాజకీయ గురువైన కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. మీకు వ్యవసాయ చట్టాల పైన జాట్ రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక జాట్ రైతుల్ని తమ వైపు తిప్పుకోవటానికి, జాట్ రైతులు యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇన్ని రాష్ట్రాల్లో ఉంటారు. ముఖ్యంగా యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఉంటారు. సో వాళ్ళను తన వైపు తిప్పుకోవటానికి, రాష్ట్రీయ లోక్దళ్ను తన వైపు తిప్పుకోవటానికి, చరణ్ సింగ్ మనమడైన జయంత్ సింగ్ నాయకత్వంలో ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ను తన వైపు తిప్పుకోవడానికి చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ భారతరత్న ఇచ్చారు కదా. ఇది మన అందరికీ తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయిన సోనియా గాంధీతో పివి నరసింహరావుకు విభేదాలు ఉన్నాయి కనుక పివి నరసింహరావును గౌరవించడం ద్వారా తెలంగాణలో సానుకూలత ఇవ్వడానికి, పివి నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఎంబరాస్మెంట్లో పెట్టడానికి పివి నరసింహరావు భారత్ను ఇవ్వలేదా? ఇవన్నీ ఇచ్చాక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్లో ఉన్న శ్రేణులంతా ఒక్కసారి బగ్గుమన్నాయి. అన్యాయం ఇది, ఇంతమందికి ఇచ్చావు, మన అద్వానికి ఇవ్వరా అని చెప్పి అప్పటి వరకు అద్వానికి ఇవ్వలేదు. మీరు గమనిస్తే అప్పటి వరకు అద్వాని పేరు కూడా లేదు భారతరత్నకు. నరేంద్ర మోడీ వాజ్ అపోజ్ టు ఇట్. ఎట్టి పరిస్థితుల్లో అద్వానికి భారతరత్న ఇవ్వటానికి, ఎందుకంటే మా మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి అద్వాని అడ్డని చెప్పాడు కదా. సో అందువల్ల మీకు అప్పుడు ఇక సంఘ్ పరివార్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే అద్వానీ రథయాత్రతో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే అద్వానీకి ప్రెసిడెంట్ చేయకపోగా కేవలం ఒక భారతరత్నకు కూడా అర్హుడు కాదా? కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, పివి నరసింహరావు ఇలాంటి వాళ్ళకి మీరు రాజకీయ అవసరాల కొరకు ఇచ్చారు. వాళ్ళందరికీ ఇవ్వడం న్యాయమే కావచ్చు, కాదని కాదు. చరణ్ సింగ్ అయినా, కర్పూరి ఠాకూర్కైనా, పివి నరసింహరావుకైనా భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ ఇవ్వడానికి ప్రాతిపదిక రాజకీయమే, అనుమానం లేదు. అలాంటప్పుడు అద్వానీకి ఎందుకు ఇవ్వరు అని సంఘ్ పరివార్లో వ్యతిరేకత, అసంతృప్తి వస్తే అప్పుడు అద్వానీకి కూడా ఇచ్చారు. ఇంతమందికి ఇచ్చినాక ఇంటర్వర్ ఏం పాపం చేశాడు? సో రాజకీయాల కొరకు మీరు చరణ్ సింగ్కి ఇస్తారు, రాజకీయాల కొరకు కర్పూరి ఠాకూర్కి ఇస్తారు, రాజకీయాల కొరకు పివి నరసింహరావుకి ఇస్తారు, చివరకు రాజకీయాల కొరకు అద్వానికి ఇచ్చారు. అది వీళ్ళందరికీ ఇచ్చినా కూడా నేను మళ్ళీ చెప్పేది, వీళ్ళందరూ భారతరత్నకు అనర్హులని నేను అనడం లేదు. ఖచ్చితంగా వారి వారి రంగాలకు వారు చేసినటువంటి కృషి అపారమైంది, అందులో డిస్ప్యూటే లేదు, దానికి ఏం అభ్యంతరం లేదు. మరి తెలుగు జాతికి ఎన్టీ రామారావు చేసిన సేవలకు కానీ ఎందుకు ఇవ్వాలి భారతరత్న? అసలు ఇవాళ ఎన్టీ రామారావుకు భారతరత్న ఇస్తే వ్యతిరేకించేది ఎవరు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకించదు, కాంగ్రెస్ వ్యతిరేకించదు. ఎందుకంటే నిన్నగా మొన్న రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఏమన్నాడు, నిన్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో నేను సంక్షేమాన్ని చేపడుతున్నా అన్నాడు. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇలా ఎన్టీఆర్ఏ స్ఫూర్తి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే నందమూరి తారక రామారావు సతీమణి అయిన లక్ష్మీభారత్ ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు పార్టీ సతీమణి వ్యతిరేక అందరికీ తెలుసు. అయినా మరి ఎందుకు వస్తలేరు? చంద్రబాబు నాయుడుకి కూడా ఏదో ఎన్టీ రామారావుకు భారతరత్న ఇస్తే తనకు నష్టమని అనుకుంటాడని కాదు, అది నిజం కాదు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వకపోతే మరి ఆయన ఇవ్వదు కూడదని చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఉంటుంది? ఇస్తే సంతోషమే, కానీ సమస్య ఎక్కడ ఉంటుంది అంటే ఆ భారతరత్న ఎవరు తీసుకోవాలన్నది పంచాయతీ. ఎవరు తీసుకోవాలి? సహజంగానే సతీమణి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు రామారావు లక్ష్మీపార్వతుల పెళ్లిని కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకించినా కూడా అనివార్యంగా భార్యకే హక్కు ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి హక్కు ఉండదు. అది మీకు చట్టం రీత్యా చూసినా, ధర్మశాస్త్రాల రీత్యా చూసినా ధర్మపత్ని మీకు నచ్చకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటంటే భారతరత్న గనక ఇస్తే ఎన్టీఆర్కు దాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా లక్ష్మీపార్వతి తీసుకుంటుంది, పక్కన చంద్రబాబు నాయుడు ఉండాలి. ఫోటో ఇమాజిన్ చేసుకోండి, టీడీపీ శ్రేణులు ఇమాజిన్ ఊహించగలుగుతాయి ఈ ఫోటో. పోనీ చంద్రబాబు నాయుడు ఆ ఫంక్షన్కి పోలేదనుకోండి, లోకేష్ చంద్రబాబు నాయుడు, అదింత ఘోరంగా ఉంటుంది చూడండి, అది కూడా ఇబ్బందికరమే. అంటే లక్ష్మీపార్వతి తీసుకునేటప్పుడు పక్కన వీళ్ళున్నా ఎంబరాస్మెంటే, వీళ్ళు లేకపోయినా ఎంబరాస్మెంటే. ఏం చేయాలి చంద్రబాబు నాయుడుకి? అది డైలమా. దీనికి ఈ మధ్య లక్ష్మీపార్వతి ప్రకటన కూడా చేసింది వ్యూహాత్మకంగా, నేను తీసుకోను, నాకు ఎన్టీఆర్కు భారతరత్న ముఖ్యం, కావాలంటే అదే అడ్డ అయితే నేను తీసుకొని మీరే తీసుకోండి అన్నారు. కానీ ప్రాక్టికల్గా జరగదు కదా. అందువల్ల ఆ ఇష్యూ ఉండడం వల్ల ఎన్టీ రామారావు భారతరత్న కొరకు చంద్రబాబు నాయుడు పట్టుబట్టాడు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే భారతరత్న ఎందుకు రాదు తెలుసు ఆయనకు, కానీ అనివార్యమైన పరిస్థితి. అందువల్ల లక్ష్మీపార్వతి ఫ్యాక్టర్ వల్ల ఎన్టీఆర్కి భారతరత్న వస్తలేదు. చంద్రబాబు నాయుడు అడగలేకపోతున్నాడు, ఎందుకంటే ఇస్తే ప్రాబ్లం అని.
ఎప్పుడన్నా రేపు బీజేపీకి వైసీపీకి ఫ్రెండ్షిప్ అయ్యి బీజేపీకి తెలుగుదేశానికి గనక విభజన వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను గనక టీడీపీ బీజేపీ గనక ముందు పెడితే అప్పుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఫస్ట్ ఇచ్చేది బీజేపీ ప్రభుత్వం. మీరు చూస్తుండండి, ఖచ్చితంగా బీజేపీ అందరికన్నా ముందు రామారావుకు భారతరత్న ఇచ్చి అప్పుడు నరేంద్ర మోడీ వచ్చి చంద్రబాబు నాయుడునే దోకా దియా ఉన్కా మామాకో అనకపోతే చూడండి మీరు గ్యారంటీగా. ఎందుకంటే ఇదివరకు అన్నారు కదా వెన్నుపోటు మామకు వెన్నుపోటు పొడవులో చంద్రబాబు నాయుడు సీనియర్ అని నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్ లేదా, ఇప్పుడు మళ్ళీ అంటారు చూడండి, మైనే దేనే కే లియే తయార్ హూ మగర్ చంద్రబాబు నాయుడు జీనే బోలా మేరకు నహీ దేనా అని అనకపోతే చూడండి మీరు. ఇది జరగకపోతే చూడండి, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నేను చెప్పలేను కానీ జరుగుతుంది. మోడీ నోటనే మనం ఈ మాట ఇన్నా ఆశ్చర్యపడాల్సింది లేదు.